ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము 84వ కీర్తన 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. 84వ కీర్తన 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే కోరహు కుమారులు ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఆయన మందిరమునందు ఎవరైతే ఆయన మందిరంలో నివసిస్తారో అటు వారందరూ కూడా ధన్యులు అని మరి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. ఆయన మందిరములో సంపూర్ణమైనటువంటి మరి స్వస్థత కలుగుతూ ఉంటుంది, నిత్య సంతోషము కలుగుతూ ఉంటున్నది. ఆయన సన్నిధిలో నిత్య ఆనందము దొరుకుతుంది. మరి 10వ వచనంలో మనం గమనించినట్లయితే, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని మరి సంబోధిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా మరి ఆయన సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు దేవుని యొక్క సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఎంత ఆత్మీయ సత్యాలు, ఆత్మీయ అర్థము ఆ మాటల్లో ఉంటున్నది. వారు ఆయన సన్నిధిలో నివసించేటువంటి వారు నూతన బలము పొందుకుందరు. ఆయన సన్నిధిలో నివసించేటువంటి వారు నిత్యం ఆయన్ను స్తుతిస్తారని అంటున్నాడు. అందుకే మరి ఆ కొరహు కుమారుల యొక్క ఉద్దేశాలను మరి మనం ఇక్కడ ఈ మాటల్లో గమనించినట్లయితే, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుతున్నది. జీవము గల దేవుని దర్శించుట నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఎంత మరి ఆత్మీయ సత్యాలు, ఎంత ఆతృత, ఎంత ఆశ దేవుని సన్నిధిలో గడపాలని మరి ఇష్టపడుతూ ఉంటున్నా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితము మరి ఇలా దేవుని యొక్క సన్నిధిలో గడపాలని, దేవుని యొక్క మందిరంలో నివసించాలని మనము ఆశ కలిగి ఉంటున్నామా? ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు మన దేవుడు. ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన సన్నిధిలో నివసించే వారందరూ కూడా ధన్యులని మరి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన సన్నిధిలో మనం నివసిస్తూ ఉంటున్నామా? ఆయన సన్నిధిలో మనం ఆయన్ని ధ్యానిస్తూ ఉంటున్నామా? ఆయన సన్నిధిలో మనము ఆయన్ని స్తుతిస్తూ ఉంటున్నామా? ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. ఎంత మరి జనులు దేవుని యొక్క మందిరమునకు పోవాలని అన్నప్పుడు నా హృదయము ఎంతో సంతోషించును, ఉల్లసించును అని చెప్పి కీర్తనాకారుడు అంటున్నాడు. ఎందుకనగా ఆయన సన్నిధిలో నిత్యము మరి సంతోషము దొరుకుతుంది. ఆయన సన్నిధిలో నిత్యము ఆనందము దొరుకుతూ ఉంటుంది. ఆయన సన్నిధిలో మరి జీవము దొరుకుతూ ఉన్నది. ఆయన్ని స్తుతిస్తే, ఆయన మహింపరిస్తే, ఆయన ఘనపరిస్తే మరి ఒక్కరోజు నువ్వు ఆ దేవుని సన్నిధిలో గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టమని ఇక్కడ మనం చూస్తుంటున్నాము. అందుకే భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండుట నాకు ఇష్టము. ఎంతమంది ఇష్టపడుతూ ఉంటున్నారు దేవునితో గడపాలని, దేవుని మందిరంలో గడపాలని, దేవుని సన్నిధిలో గడపాలని ఎంతమంది ఇష్టపడుతూ ఉంటున్నారు. మరి కోరహు కుమారులైతే మరి వారిలో ఉన్నటువంటి ఉద్దేశాలను వారి యొక్క అనుభవపూర్వకంగా మరి ఇక్కడ బయలుపరుస్తున్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను మరి ఆయన సన్నిధిలో గడిపేటువంటి వారిగా, ఆయన సన్నిధిలో ఆయన స్తుతించేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నా. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకు మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చునుగాక. ఆమేన్.